తుపాకీలు ఇతర ఆయుధాలు ఉపయోగించి ప్రజలను భయపెట్టి నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 7 ఆయుధాలను 11 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. కాకినాడకు చెందిన సాయిరామ్ రెడ్డి బీకామ్ డీసీ కంటిన్యూ చేస్తూ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. సురారంలో హాస్టల్లో ఉంటున్నాడు. నగరంలోని నాగోల్లోని అమెజాన్ బ్రాంచ్లో 4 నెలలు పనిచేశాడు. ఈజీగా డబ్బు సంపాదించాలని గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తాడు. గతంలో 2 చోరీ కేసుల్లో జైలుకు వెళ్లాడు. జైలులో కొందరి నేరస్తులతో పరిచయాలు పెంచుకొని గ్యాంగ్ తయారు చేశాడు. తుపాకీలను సైతం కొనుగోలు చేశాడు. ముంబై, ఏపీ మరికొన్ని రాష్ట్రాల్లో నేరాలు చేయాలని స్కెచ్ వేశాడు. పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. గ్యాంగ్లోని మిగతా వారి కోసం గాలిస్తున్నామని, త్వరలో వారిని పట్టుకుంటామన్నారు సిపి సుధీర్ బాబు. నగరంలో ఇళ్లు, హాస్టల్లో చేరే కొత్త వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. ఎస్ఓటీ టీమ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ లో ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ క్రిమినల్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్ని ఒకరిని మేము పికప్ చేశాం. దీనివల్ల ఒక 3 రాష్ట్రాలు, మినిమంగా 3 రాష్ట్రాల్లో వెపన్స్ యూజ్ చేసి ఒక దొంగతనం చేయాలి, లేకపోతే ఒక నేరం చేయాలి, ఎనీ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేయాలనే ఒక స్ట్రాటజీతో వచ్చినటువంటి గ్యాంగ్ను న్యూట్రలైజ్ చేశాం. అలా పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనము ఒక నేరస్తుడిని అరెస్ట్ చేశాం. ఇంకా ఆపరేషన్స్ ఆన్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఇతని దగ్గర నుంచి 7 వెపన్స్, మీరు చూసిన వెపన్స్ సీజ్ చేశాం. అందులో ఒక పిస్టల్, ఒక రివాల్వర్, తపంచా ఉన్నాయి. అలానే జనాల్ని భయపెట్టి వెపన్ లాగా వాడి చూడడం కోసం ఎయిర్ పిస్టల్స్ కూడా 4 ఉన్నాయి. అంతే వాటితో పాటు 11 లైవ్ రౌండ్స్ కూడా 7.65 mm లైవ్ రౌండ్స్ కూడా ఇతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. ఇతను చాలా డిఫరెంట్ విధంగా గ్రో అయినాడు క్రిమినల్ యాక్టివిటీలో. ఈ మనకున్న నేరస్తుడు సాయిరామ్ రెడ్డి, ఇతను కాకినాడ నివాసి. కాకినాడలో ఉంటూ కాకినాడలో ఒక బంగారం నగలు దొంగతనం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. దాని తర్వాత అట్లానే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి హైదరాబాద్కి వచ్చి సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ, ఇతను కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్. సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ అక్కడి నుంచి మన నాగోల్లో ఒక అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత ఒక థెఫ్ట్ కేసులో నేరస్తుగా ఉంటూ లాస్ట్ ఫిబ్రవరిలో అతన్ని పట్టుకున్నప్పుడు రిమాండ్ అయ్యడం జరిగింది. ఆ 4 నెలలు జైల్లో ఉన్నాడు. రిమాండ్ అయిన తర్వాత ఆ జైల్లో ఉన్న టైంలోనే అతను చాలామంది వేరే నేరస్తులతో అనుబంధం పెరిగి మామూలుగా చిన్న చిన్న నేరాలు చేయొద్దు, పెద్ద నేరాలు చేయాలి, ఎక్కువగా ఆర్థికంగా